సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి ఫైర్ అయ్యారు. అన్ని పదవులు ఒకే పార్లమెంటు పరిధిలో ఇస్తారా అంటూ మండిపడ్డారు. మిగతా పార్లమెంటు స్థానాల పరిధిలో బీజేపీ కార్యకర్తలు సీనియర్లు కనబడటం లేదా అని రాజా సింగ్ ప్రశ్నించారు. మీకు గులాంగిరి చేసే వాళ్లకే పోస్టులు టికెట్లు ఇస్తారా అని నిలదీశారు. మిగతా వాళ్లు మీకు గులాంగిరి చేయరు కదా, అందుకే వాళ్ళని పక్కన పెడుతున్నారా అని రాజా సింగ్ ప్రశ్నించారు. నీ మనిషి నా మనిషి అంటూ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ తమాషా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో రాజా సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి ఫైర్ అయ్యారు. అన్ని పదవులు ఒకే పార్లమెంటు పరిధిలో ఇస్తారా అంటూ మండిపడ్డారు. మిగతా పార్లమెంటు స్థానాల పరిధిలో బీజేపీ కార్యకర్తలు సీనియర్లు కనబడ్డం లేదా అని రాజా సింగ్ ప్రశ్నించారు. మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర, అసలు సొంత పార్టీ నేతలపైనే ఎమ్మెల్యే ఎందుకు ఈ విధంగా ఫైర్ అవుతున్నారో, అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ శ్రీదేవి. బీజేపీకి సంబంధించినటువంటి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరొకసారి పార్టీ పైన, పార్టీ వ్యవహార శైలి పైన మరొకసారి పెద్ద ఎత్తున విమర్శల వర్షాన్ని గుర్తించారని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడనే కాదు, గతంలో కూడా చాలా సార్లు పార్టీకి సంబంధించినటువంటి అంశాల పైన, నేతల పైన కూడా ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గతంలో జిల్లాల అధ్యక్షులకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాజాగా ఈ రోజు బీజేపీకి సంబంధించినటువంటి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఆ పోస్టులు, ఈ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అన్ని పోస్టులు కూడా అంబర్పేట్, అంటే ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలకే పదవులు కానీ టికెట్లు కానీ ఇస్తారనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు మిగిలినటువంటి పార్లమెంట్లు లేవా, ఆ పార్లమెంట్లో కార్యకర్తలు కానీ సీనియర్ నేతలు కానీ లేరా అనేటటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీలో మీకు గులాంగిరి చేసేటటువంటి నేతలకే పదవులు టికెట్లు ఇస్తారా, మీకు గులాంగిరి చేయనటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వరా అంటూ కూడా ఆయన నేరుగానే ప్రశ్నించడం జరిగింది. దీంతో పాటు మరొక వైపు రాజా సింగ్ శ్రీరామనవమికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా శ్రీరామనవమి రోజున పెద్ద ఎత్తున హైదరాబాద్ కేంద్రంగా ఆయన పెద్ద ఎత్తున ర్యాలీ చేపడతారు. ఆ ర్యాలీకి సంబంధించినటువంటి అంశంలో చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారని చెప్పాలి. ప్రధానంగా కిషన్ రెడ్డిని బేస్ చేసుకుంటూ కూడా కావాలనే నేను చేసేటటువంటి శ్రీరామనవమికి సంబంధించినటువంటి ర్యాలీకి తక్కువ మంది భక్తులు వచ్చేలాగా అంబర్పేట నుంచి మరొక నేతతో, అంటే ఈ రోజు ప్రకటించినటువంటి గౌతమ్ రావు, బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి గౌతమ్ రావుతో కిషన్ రెడ్డి మరొక ర్యాలీ నిర్వహిస్తున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా చాలా ప్రధానమైనటువంటి క్యామెంట్ చేశారు. ముఖ్యంగా దాంట్లో ప్రధానంగా మేకప్ మ్యాన్లు అదేవిధంగా ఆఫీస్లో టేబుల్ క్లీన్ చేసేటటువంటి వాళ్ళకే పెద్ద పెద్ద పోస్టులు కానీ అదేవిధంగా టికెట్లు కానీ కేటాయిస్తున్నారంటూ కూడా ఆయన సంచలన కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అంబర్పేట నుంచి ఇంకొక శోభయాత్ర తీసుకున్నటువంటి గౌతమ్ రావు పైన ఆయన ఈ విధమైనటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరు ఏం చేసినా సరే నేను చేసేటటువంటి శోభాయాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు, మీరు ఎవరు ఎన్ని కుట్రలు పడినా నన్ను ఎవరు అడ్డుకోలేదంటూ కూడా ఆయన సంచలనమైనటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.